యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులను క్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న వారు దుగ్గిరాల వాస్తవ్యులు, కీర్తిశేషులు సదర్ల సుదర్శనం దీవెనమ్మ గార్ల కోడలు, కీర్తిశేషురాలు సదర్ల కమల గారి జ్ఞాపకార్థం మనుమలు సదర్ల రవిచంద్ర, కీర్తి స్వరూప్, రత్నచంద్రిక, దీన కమలలత మరియు కోడలు సదర్ల సునీత సమర్పిస్తున్నారు. చక్రవర్తి గారి కుటుంబం వారి యొక్క పితరుల జ్ఞాపకార్థం ఇప్పటికి చాలా ఎపిసోడ్స్ సహకారం అందించారు. ఈ 5-6 సంవత్సరాల్లో వారి కుటుంబంలో ఉన్న పితరులను జ్ఞాపకం చేసుకోవటం పట్ల వారికి ఉన్న ఆసక్తిని ప్రభునామంలో నేను అభినందిస్తున్నాను. చక్రవర్తి గారి కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ కుటుంబ పక్షంగా కూడా ఎపిసోడ్స్ నిర్వహించడం ద్వారా లక్షలాది మంది ప్రజలు చాలా చిన్ని ఖర్చుతో సువార్త వినేటట్లు చేసే అవకాశం మీకుంది కనుక మీరు స్పందించాలని నేను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకుల యొక్క క్షేమం నిమిత్తం మీరు ఇస్తున్నటువంటి వాక్య ధ్యానాల కొరకు స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి వివిధ వ్యక్తుల జీవితాలు, జాతుల పరిస్థితులు ఈనాటి అంచె దినాలలో మా జీవితాలకును అన్వయించుకుని మారు మనసు పొందుటకు, మీకు సమీపస్తులగుటకు నేర్పించబడుతున్న వాక్యమును కొరకు మీకు వందనాలు. సదర్ల ప్రతాప్ చక్రవర్తి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. మీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులందరినీ మీరు ఆశీర్వదించండి. సునీత గారిని మీరు దీవించండి. ఈ రాత్రికాల వాక్య ధ్యానం మాకు ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 15వ అధ్యాయం గత దినం ధ్యానించాం. 15వ అధ్యాయం 8 వచనాలుంటే 16వ అధ్యాయం 63 వచనాలుంది. అంటే ఒక్క వచనం ఉండుంటే 8 రెట్లు అన్నమాట. 8 8లు 64. 15వ వచనానికి 8 రెట్లు ఉంది 16వ వచనం. 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 16వ అధ్యాయం పరిశీలిస్తున్నప్పుడు 15వ అధ్యాయంలో సందేశం చాలా స్ట్రైట్గా ద్రాక్ష కర్ర మీద నిర్మించాడు వర్తమానాన్ని. 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యెరూషలేము నివాసులైన యూదా జాతి, యెరూషలేము నివాసులైన ఇశ్రాయేలు జాతి, యాకోబు యొక్క సంతానం అంతటిపై దేవుడైన యెహోవా చాలా తీవ్రమైనటువంటి హెచ్చరికలు, వారి నిజ స్థితిని సంపూర్ణంగా తెలియచేయటానికి స్వయంగా చాలా బలమైనటువంటి ఆర్గ్యుమెంట్తో ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఈ 63 వచనాలు కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయేలు వారు సిగ్గు చేత నోరు మూసుకొనవలసిన పరిస్థితి, సిగ్గుపడాల్సిన పరిస్థితి, వారి ఆవిర్భావం మొదలుకొని వారి దినదినాభివృద్ధి, వారి ఎదుగుదల, వారి అలంకరణ, వారి అభివృద్ధి, వాటికి కారణమైన దేవుడు
దేవుని విడిచిపెట్టి వారు విగ్రహారాధన చేశారు. కనుక దీనిని ఒక వివాహ సంబంధమైన వివరంతో 16వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. కొంచెం ఘాటుగా ఉంటుంది ప్రభు ఇస్తున్న హెచ్చరికలు ఈ అధ్యాయంలో. ఏమిటి ఇంత ఘాటుగా విమర్శించబడింది అనిపిస్తుంది, కానీ అది వివాహ సంబంధమైన నిబంధనను భంగపరచటాన్ని గురించి, ఒక పురుషుడు నిబంధనను భంగపరిచిన భార్యను గురించి ఎంతటి రోషం కలిగి ఉంటాడో. భర్తకు పుట్టు రోషం చాలా భయంకరమైంది అంటాడు వాక్యంలో. ఆ రోషమంతా ఈ 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కనుక ఈ అధ్యాయం 63 వచనాలు నేను ఈ దినం మరి పూర్తి చేయలేనేమో, చదివేయచ్చు కానీ దాని అర్థం వర్ణించలేను. ఎంతవరకు దేవుడు మనకు సమయంలో పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందో చూద్దాం. 16వ అధ్యాయం 1వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా. యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియచేసి నీవీలాగు ప్రకటింపము. హేయ కృత్యములు అనే పదం మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుని ఎదుట దేవుని ప్రజలు హేయ కృత్యాలు జరిగించారు. హేయ కృత్యములు అన్నప్పుడు హేయము అనే పదం ఎటువంటి తీవ్రత కలిగిన పదమో మీకు తెలుసు. యెహోవా హేయముగా ఎంచునటువంటి క్రియలు అంటే ఆయన తిరస్కరించు క్రియలు, ఆయనకు ఇష్టము లేని క్రియలు, ఆయనకు అవమానము తెచ్చే క్రియలు ఎట్లా చేశారో దానికి తెలియచేసి తరువాత ప్రకటించమన్నాడు. మొదట వారి తప్పిదమును గూర్చిన ప్రకటన, 2 దాని తప్పిదము వలన కలిగేటువంటి పరిస్థితులను గూర్చిన ప్రకటన. గుర్తుపెట్టుకోండి, మొదట దాని తప్పిదాలు తెలియచేయాలి, ఆ తరువాతే దాని యొక్క ఫలితాన్ని డిక్లేర్ చేయాలి. సోదరుడా, సోదరి, చాలా తేటగా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు, నీవు నా ప్రజల యొక్క హేయ కృత్యాలు వారికి నీవు తెలియచేయి. ఏం చేశారు వారు హేయ కృత్యాలు? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం వ్రాయబడింది. దానిని చదువుతున్న వ్యక్తులు, దాని యందు తెలుపబడిన వ్యక్తుల జీవితాలలో జరిగిన విషయాలను బట్టి హెచ్చరిక పొంది, మార్పు నొంది, మేలుకరమైన జీవితంలోనికి రూపాంతరం చెందినట్లు పరిశుద్ధ లేఖనాలు మన చేతికి ఇవ్వబడ్డాయి. కోడ్ ఆఫ్ కాండక్ట్, పీనల్ కోడ్ ఎట్లా ఉందో మనకు, అట్లా బైబిల్లో ఒక కోడ్ ఉంది. నీతి నిమిత్తం ఒక విశ్వాసి ఎట్లు జీవించాలో నిర్ణయించబడి తెలియచేయబడిన ఒక పరిశుద్ధమైనటువంటి నియమ నిబంధనల వివరణ బైబిల్ గ్రంథంలో ఉంది. వాటిని మీరి చేసిన హేయ కృత్యాలు తెలియచేయమన్నాడు. ఆ తర్వాత నేను చెప్పేది ప్రకటన చేయి. ఏం చేశాడో చూద్దాం. 3వ వచనంలో ఈ జాతి యొక్క ఉత్పత్తి ఎట్లా ఉందో చెబుతూ వచ్చాడు. ఇది అలంకార భాషలో చెబుతున్నాడు. ఇజ్రాయేలీయులు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, యాకోబు సంతానము నుండి వచ్చిన 12 గోత్రాల వారు అని అర్థం. మరి అటువంటప్పుడు ఇక్కడ జాతి ఉత్పత్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు హిత్తీయులైనటువంటి తల్లిని గూర్చి, అమోరీయుడైనటువంటి తండ్రిని గూర్చి మాట్లాడుతున్నాడు. జనన విధానం గురించి మాట్లాడుతున్నాడు. గర్భమున పడినటువంటి దానిని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు అమోరీయులు, హిత్తీయులు అన్నప్పుడు అవిశ్వాసపు విత్తనం. గుర్తుపెట్టుకోవాలి,
తండ్రి అమోరీయుడు, తల్లి హిత్తీయురాలు, ఇద్దరు అన్యులే. ఈ అన్యులు అంటే అవిశ్వాసులు. అవిశ్వాసుల నుండి వచ్చినటువంటి సంతతి ఎట్లా ఉత్పన్నమయ్యిందో అట్లా ఉంది నీ ఉత్పన్న విధానం. చూస్తున్నారా దేవుడు ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నారో ఇక్కడ. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. కనానీయుల దేశ సంబంధం, విగ్రహారాధన సంబంధం. కనానులో 7 జాతులు ఉండేవి. యెహోషువ నాయకత్వాన కనాను భూభాగాన్ని స్వాధీనం చేసుకోవటానికి ముందు 7 రకాల జాతులు కనాను భూభాగంలో నివాసం ఉండేవి. ఆ జాతుల నివాసం ఉంటున్న కనాను భూభాగాన్ని దేవుడే స్వయంగా వాగ్దానం చేశాడు అబ్రహామునకు. ఆ దేశానికి వారిని నడిపించాడు. ఆ దేశాన్ని ఉన్నటువంటి శత్రువుల నుండి వారికి విజయాన్నిచ్చి శత్రువులను పారద్రోలి అక్కడ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టాడు. సోదరుడా, సోదరి, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. స్వాస్థ్యములుగా పంచిపెట్టాడు. కనుక కనానుకు రాకపూర్వం ఇజ్రాయేలీయులు కనానులో ఉన్నటువంటి 7 జాతులు ఉన్నాయి, చూశారు. ఇవి అవిశ్వాస సంబంధితమైనటువంటి జాతులు, నిబంధన లేనటువంటి ప్రజలు, దేవుని ఎరుగనటువంటి ప్రజలు, మనస్సుకు నచ్చినట్లు జీవించినటువంటి విపరీత ధోరణులకు వెళ్ళినటువంటి కామాభిలాష కలిగినటువంటి ప్రజలు. అట్టివారి యొక్క బిడ్డలతో దేవుడు తన యొక్క జనాంగాన్ని పోలుస్తూ మాట్లాడుతున్నాడు. అసలు జీవిత ప్రారంభమే, పుట్టుక ప్రారంభమే అవిశ్వాసుల యొక్క పుట్టుక వలె నీ జననం జరుగుతూ వచ్చింది అన్నాడు. నీ జనన విధము చూడగా 4వ వచనంలో జనన విధం మాట్లాడుతున్నాడు. ఎలా జరిగిందట? నీవు పుట్టిన నాడు నీ నాభసూత్రము కోయబడలేదు. ఒక బిడ్డ తల్లి గర్భము నుంచి బయటకు రాగానే నాభికి ఉండేటువంటి ఆ యొక్క పేగును కట్ చేస్తుంది మంత్రసాని. ఆ పేగు ఆ బిడ్డకు బొడ్డులో అట్లా ఉండిపోతుంది. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత దానంతటా అదే ఎండిపోయి ఊడిపోతుంది. ప్రతి ఒక్క మానవునికి కూడా బొడ్డు ఉంటుంది. ఆ బొడ్డు ద్వారా, ఆ పేగు ద్వారా తల్లి యొక్క గర్భములో నుండి శిశువుకు ఆహారం వెళుతుంది. కనుక ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఆ నాభి సూత్రం కోయబడాలి. కోయబడకపోతే ఆ బిడ్డ సర్వైవలే లేదు. కనుక నీవు నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమొగుటకు నీవు నీళ్లతో కడుగబడలేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఒక దీనావస్థలో ఉన్నటువంటి జననమైన శిశువును గుర్చిన వివరాన్ని ఇస్తూ అన్య జనాంగమునకు అలవాటు పడినటువంటి ఇజ్రాయేలు జనాంగం ఈ విధమైనటువంటి దుస్థితిలో ఉన్నట్టుగా తెలియచేశాడు. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. చూడండి, ఇది దేనిని ఇండికేట్ చేస్తుందంటే సిన్ఫుల్ నేచర్. ఒక మానవుడు పుట్టిన వెంటనే అతని యొక్క అంతరంగ సంబంధమైనటువంటి పురుషుడు ప్రాచీన పాపపు స్వభావం చేత నిండిన స్థితిలో, చచ్చిన స్థితిలో ఉన్నట్లుగా లేఖనం తెలియచేస్తుంది. అయితే నేను నీ యొద్దకు వచ్చాను, రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. ఇదేమిటి? చచ్చిన స్థితిలో ఉన్న వారినే కదా బ్రతుకుము అని చెప్పేది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనలను బ్రతికించాడు దేవుడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అవిశ్వాసము చేత చచ్చిన స్థితిలో పుట్టిన మిమ్మలను, అనగా మీరు పుట్టిన వెంటనే పాపులై ఉండగా మీ పట్ల నేను కనికరపడి జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్
పాపము నిమిత్తం జస్టిఫికేషన్ చేశాడు, శాంక్టిఫికేషన్ చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, న్యాయము తీర్చుచూ ఉన్నాడు, మహిమపరచటానికి సిద్ధపరుస్తున్నాడు. కనుక ఆ రక్తంలో పొర్లుతూ ఉన్నటువంటి చచ్చిన స్థితిలో ఉన్న, మరి చచ్చిన స్థితిలో ఎట్లా పొర్లుతూ ఉంటాడు? ఇది అలంకారం అని ముందే చెప్పాను మీకు. వర్ణిస్తున్నాడు. ఆధ్యాత్మిక మరణమైన స్థితిలో పుట్టిన నిన్ను, అందులోనే అంధకారంలోనే కొట్టుమిట్టాడుతున్న నిన్ను, ఎవరు కరుణించని నిన్ను, ఎవరు జాలి చూపని నిన్ను నేను జాలి చూపి కరుణించి బ్రతుకు అని నీకు సెలవివ్వగా నువ్వు బ్రతికావు అన్నాడు. కనుక ఒక పాపి, ఓ పాపి నీవు పరిశుద్ధుడవు కమ్మని దేవుడు చెప్పినప్పుడే అతడు పరిశుద్ధుడవుతాడు. ఒక వ్యక్తి సజీవుడు కావాలి అంటే అది దేవుని హస్తంలో ఉంది. అందుకే ఆయనే మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. అండర్లైన్ చేయండి దయచేసి ఈ మాట, నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. దయచేసి మీరు అండర్లైన్ చేయండి. నా బైబిల్లో నేను దీని చుట్టూ ఒక రౌండ్ గీసి ఉంచాను. నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి తనను తాను కనపరుచుకున్నాడు. వారు వెతుకకుండానే ఆయన వారికి దొరికాడు. వారి మూలపితరుడైన అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూడక పూర్వమే, తెలియక పూర్వమే దేవుడే స్వయంగా అబ్రహామునకు ప్రత్యక్షమై తనను తాను పరిచయం చేసుకున్నాడు. యాకోబునకు ఆయన బేతేలులో ప్రత్యక్షమై తాను తన ప్రత్యక్షతను తానే ఇచ్చి తనను తాను తెలియచేసుకున్నాడు. మోషేకు తానే తన ప్రత్యక్షతనిచ్చి తానెవరో తెలియచేసుకున్నాడు. సోదరుడా, సోదరి, మనిషి వెతికి దేవుని కనుగొనలేడని ఎరిగిన ఆయనే తానే తనంతట తానే మానవుని ఎదుటికు ప్రత్యక్షతలు ఇవ్వటానికి పాత నిబంధన గ్రంథంలో దేవుని దూతగా, వాక్యముగా ప్రత్యక్షమైనట్లుగా లేఖనం మనకు తెలియచేస్తోంది. నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలువైతివి. సోదరుడా, సోదరి, యూదా జనాంగం ఆభరణ భూషితురాలు అంటే పెద్దదైపోయిందన్నమాట, ఎదిగిపోయింది. లోకంలో చూస్తున్న ప్రజల ఎదుట ఆధ్యాత్మిక ఉన్నత అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. వారి ధర్మశాస్త్రాన్ని బట్టి, వారుకున్న ప్రవక్తలను బట్టి వీరు దేవునికి విశేషముగా ఎరుగబడిన జనమని లోకమంతా తెలియచేయబడుటను బట్టి ఆధ్యాత్మిక సంబంధమైన ఆభరణముల చేత భూషితురాలుగా ఆమె సిద్ధపరచబడినటువంటిదిగా, అనేకమైనటువంటి ఆభరణములు ధరించినటువంటిదిగా కనిపిస్తోంది. కృపావరముల చేత నింపబడినటువంటి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దేవుడు ఇజ్రాయేలులో ఉన్నటువంటి జనాంగాన్ని హెచ్చించినట్లు ఆయన సెలవిస్తున్నాడు. దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నీకు స్తనములు ఏర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక. ఇది వివాహ సంబంధమైనటువంటి బంధానికి ఒక పురుషుడు ఒక కన్యకను సిద్ధపరచుచు ఉండి ఇష్టపడి స్వీకరించటానికి చూస్తున్న చూపుని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి భార్య అవసరమా? ఇక్కడ అలంకారంగా చెప్తున్నాడు. ఒక పురుషుడు ఒక కన్యక అయిన స్త్రీని తన భార్యనుగా చేసుకుంటానికి అందముగా, ఆభరణ భూషితముగా తయారైనటువంటి ఆమెను, సంపూర్ణ అవయవ సౌష్ఠవంతో కనిపిస్తున్నటువంటి ఆమెను ఎన్నిక చేసుకున్నట్లు దేవుడు తన యొక్క ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితిగతుల యొక్క సంపూర్ణతను బట్టి ఆయన తన యొక్క భాగస్వామిగా చేసుకున్నటకు నిబంధన చేసుకొనగా, నీవు నా దానివైతివి, ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నీకు అవమానం కలగకుండా నిన్ను పెండ్లి చేసుకుంది. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచాలని రాశాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథమంతా కూడా దేవునితో శాశ్వతంగా నివాసం ఉండబోతున్నటువంటి దేవుని ప్రజల యొక్క
బంధాన్ని గురించి మాట్లాడుతూ ఆధ్యాత్మిక పరమైనటువంటి వివాహాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలంకార రీతిగా ఆధ్యాత్మిక పరమైనటువంటి అవగాహన నిమిత్తం భౌతికపరమైన వివాహాన్ని ముందస్తుగా ఎదురుపెట్టి చూపిస్తున్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు తన ప్రజలతో నివాసం ఉండబోతున్నాడు. ఒక భార్య తన భర్తతో ఏ విధంగా తన జీవితాంతం కలిసి నివసించుతూ ఉందో, అట్లాగే సమయముతో నిబంధన లేనటువంటి ఆ నిత్యత్వములో దేవునితో కలిసి నివసించటానికి ఒక జనాంగమును తన నిమిత్తం ఒక వ్యక్తిగా ఏర్పాటు చేసుకోవటం ఆయన సంకల్పము, ఆయన చిత్తము అయి ఉన్నందున దేవుడు ఈ విధంగా కన్యకను వివాహం చేసుకున్నట్లుగా ఆమె అవమానం పొందకుండా, ఆమె జీవితంలో భంగము రాకుండా, ఆమె యొక్క మానమునకు భంగము కలగకుండా, ఆమెకు గౌరవము ఇచ్చినట్లుగా వివాహము చేత ఒక ప్రాతిపదికను, ఒక పరిస్థితిని, ఒక స్థితిగతిని దేవుడు ఏర్పాటు చేయటానికి ఇజ్రాయేలు జనాంగానికి మొట్టమొదటి అవకాశాన్ని ఆధ్యాత్మికంగా అనుగ్రహించాడు. నీవు నాదానమైతివి, అండర్లైన్ చేసుకోండి. నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నాదానమైతివి. యు ఆర్ మై ఓన్ అండ్ మై పర్సనల్ వన్. నీవు నాదానవి అయితివి అంటున్నాడు. సోదరుడా, సోదరి, ఇజ్రాయేలు జాతి దేవుని యొక్క స్వాస్థ్యమయ్యింది. దేవుడు ఇజ్రాయేలు జనాంగమునకు స్వాస్థ్యమయ్యాడు. దేవుని కొరకు ఇజ్రాయేలు ప్రజల కొరకు సైన్యములకు అధిపతియగు యెహోవాగా ఆయన ప్రత్యక్షతలు ఇచ్చాడు. 9వ వచనం చూడండి. ఎప్పుడైతే ప్రభువు ఆ నిబంధన చేశాడో, నిబంధన వివరం 9వ వచనంలో అంటాడు, వాక్యమనే నీళ్ల చేత కడిగాడు, రక్తము చేత తుడిచాడు, నూనెతో అంటాడు. వాక్యము చేత కడగబడిన అనుభవం, ఆత్మచేత తాకబడిన అనుభవం, వాక్యము చేత పరిశుభ్రపరచబడిన అనుభవం, ఆత్మచేత అభిషేకించబడిన అనుభవానికి ఇజ్రాయేలు జనాంగాన్ని తెచ్చాడు. అందుకే 9వ వచనం అన్నాడు, నేను నీళ్లతో నిన్ను కడిగానన్నాడు. నీళ్లు వాక్యానికి సాదృశ్యం. నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచివేశాను. రక్తము రక్తాపరాధమునకు సాదృశ్యం, అపరాధమునకు సాదృశ్యం. అది తుడిచివేశానంటున్నాడు. నిన్ను నూనెతో అంటానంటున్నాడు. 23వ సంకీర్తనలో నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుడు నూనెతో తల అంటుట అభిషేకాన్ని జ్ఞాపకం చేస్తోంది. 133వ సంకీర్తనలో నూనె తల మీద పోయబడి అంగీల అంచు మట్టుకు దిగజారినప్పుడు అది పరిశుద్ధమైనటువంటి అభిషేకము చేత పోల్చబడుతోంది. కనుక ఆత్మ యొక్క అభిషేకం క్రింద, ఆత్మ యొక్క ఆధీనం క్రింద, ఆత్మ యొక్క స్వాధీనం కింద ఇజ్రాయేలు జనాంగమును దేవుడు ఆధ్యాత్మిక వృద్ధి చేసి సమాజము ఎదుట దానిని ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రం, రక్షణ అలంకారమును ఆ యొక్క దేవుడు ఇజ్రాయేలు జనాంగానికి విశ్వాసము చేత తొడుగుతున్నాడు. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టు బట్ట ధరింపచేసి తిని. ఆధిక్యత, పట్టుబట్ట ఆధిక్యతను, ధన సంపత్తిని తెలియచేస్తోంది. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియాలు పెట్టి, నీ మెడకు గొలుసులు తగిలించి, నీ చెవులకు ముక్కునకు పోగులను, నీ తలకు కిరీటం పెట్టించి తిని. దేవునికి స్తోత్ర. విశ్వాసకి ఇవ్వబడిన ఆధిక్యతలన్నీ కూడా భౌతిక వర్ణన చేస్తూ ఆధ్యాత్మిక విశిష్టతలను ఇక్కడ వర్ణిస్తున్నాడు. నీకు కిరీటం పెట్టాను అంటే నిన్ను రాణిని చేశాను, పట్ట మహిషిని చేశాను, నాతో సమానమైన ఏలికగా నిన్ను చేశాను. ఏదైనా వనమున దేవుడైన యెహోవా ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఆ కిరీటమే. అటువంటి ఆధిక్యత మరలా తిరిగి దేవుడు తన ప్రజలకు, పాపులైనటువంటి వారికి మారు మనసు ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, దేవుని యొక్క పరిశుద్ధపరచు కార్యక్రమం ద్వారా దేవుడే స్వయంగా ఇవ్వటానికి ఇష్టపడిన వృత్తాంతం ఇక్కడ తెలియచేస్తూ, నీకు నేను తలకు కిరీటం పెట్టానంటున్నాడు.
ఈలాగున బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి, ఈలాగున నేను నిన్ను బంగారముతోనూ వెండితోనూ అలంకరించి, సన్నపు అవిసనార పట్టును విచిత్రపు కుట్టు పని గల బట్టలు నీకు ధరింపచేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇవ్వగా, నీవు మిక్కిలి సౌందర్యవంతివై రాణి అగునంతగా అభివృద్ధి చెందితివి. రాణి అగునంతగా అభివృద్ధి చెందితివి. కిరీటం పెట్టాడు, ఇక పట్టాభిషేకమే మిగిలింది. అట్లాంటి పరిస్థితిలో నువ్వు పడిపోయావు సోదరుడా, సోదరి. రాణి అగునంతగా నీవు అభివృద్ధి నొందితివి. చూడండి, ఆధ్యాత్మిక అభివృద్ధి నొందిన యెరూషలేము యొక్క వర్ణన దేవుని వలన ఎంత గొప్ప ఆధిక్యతలోనికి వచ్చిందో వర్ణిస్తున్నాడు. ఇక్కడ 13వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానములో మనం 19వ వచనం నుండి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం ఇస్తున్న వారు దుగ్గిరాల వాస్తవ్యులు, కీర్తిశేషులు సదర్ల సుదర్శనం దీవెనమ్మ గారుల కోడలు సదర్ల కమల గారి జ్ఞాపకార్థం, మనములు సదర్ల రవిచంద్ర, కీర్తి స్వరూప్, రత్నచంద్రిక, దీన కమలలత మరియు సదర్ల సునీత్ గారు సమర్పిస్తున్నారు. చక్రవర్తి గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. మీ కుటుంబ పక్షంగా కూడా ఎపిసోడ్స్ నిర్వహించడానికి ప్రయత్నించండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకులను దీవించారు, మీకు స్తోత్రం. వాక్యము చేత మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు. ఆధ్యాత్మికమైనటువంటి రక్షణను గూర్చినటువంటి వర్ణన, భౌతికమైనటువంటి అలంకారంలో మీరు చూపించిన విధానం కొరకు మీకు స్తోత్రాలు. మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన 2వ విడత ఎలక్షన్స్ను పీస్ఫుల్గా జరిగించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే సమర్పిస్తూ యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.